హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఏంటి వీడియో స్టార్ట్ చేశాను అనుకుంటున్నారు? ఈరోజు న్యూ అన్బాక్సింగ్ వీడియో. ఏంటంటే ఐఎమ్ సారీ నిహారిక అండ్ ఆరాధ్య, నేను ఏమైనా మీ గురించి తప్పు మాట్లాడుతుంటే ఐఎమ్ రియలీ సారీ. ఇట్స్ ఫ్లోలో వచ్చేసింది. ఏమో నేనేం స్పీచ్ ప్రిపేర్ అవ్వను కాబట్టి ఫ్లోలో వచ్చేసింది. ఐఎమ్ సారీ అండ్ లెట్స్ స్టార్ట్ విత్ ద వీడియో. అండ్ జస్ట్ ఇంత దూరం పెడదాము, ఇది లాస్ట్లో మాట్లాడుకుందాం. మన టైం వేస్ట్ కూడా అవ్వకూడదు. సో గైస్, దర్ ఇస్ అ గుడ్ న్యూస్, నో బ్యాడ్ న్యూస్ అట్ ఆల్. మన రేపు నైట్ నేను ఒక వ్లాగ్ చేయబోతున్నా. ఎందుకంటే దట్స్ 10:30 సమ్ వ్లాగ్, సాయంత్రం ఆర్ నైట్ చేస్తాను. వ్లాగ్ ఏంటంటే ఎయిర్పోర్ట్కి వెళ్తాను. సో మీకు తెలిసిన ఒక యూట్యూబర్ పిల్ల, దానికి ముందున్న బ్యాంకాక్ పిల్ల, షీ ఈజ్ ద బెస్ట్ యూట్యూబర్ ఐఎమ్ సెయింగ్. ఆమె ఏంటంటే అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసేది బ్యాంకాక్ పటాయాలో ఏమేమి ఉన్నాయో అని. సో నేను ఏం చూడట్లేదు అమ్మ. ఇప్పుడు ఆమె బ్యాంకాక్లో ఉంటుంది, కానీ నేను ఇప్పుడు ఏం చూడట్లేదు. నేను వెళ్తున్నాను, నేను అవన్నీ చూసేసి ఇక్కడికి వస్తాను. సో అన్నీ డే 1, డే 2, డే 3, డే 4, డే 5. ఇది నేను అప్పుడు అన్బాక్సింగ్కి రివ్యూ చేద్దాం అనుకున్నా, కానీ ఇట్స్ నాట్ హ్యాపెండ్. సో ఈరోజు ఏంటంటే మనం ఈ స్టిక్కర్స్ అన్బాక్సింగ్ చేయబోతున్నాం అనమాట. అందుకే పుల్ల కూడా రెడీగా పెట్టుకున్నాను. సో ఇక్కడ నేను ఆ పుల్లని మనకి పళ్ళు ఉంటాయిగా, One minute, I'll get the scissor. So yeah, scissor లేకపోతే అసలు ఇది చింపేది. ఇక్కడ కట్ చేస్తున్నాను. వాడు ఎందుకో కానీ నాలెడ్జ్కి ఎందుకు టేప్ పెడతారో ఏందో. టేప్ ఎందుకు పెడతారో వాళ్ళకి వాళ్ళు. వావ్, నైస్. అవును, దీనికి ఎందుకు తక్కువ ఉన్నాయి? ఓ, ఐ అండర్స్టూడ్ మ్యాన్. దీనికి ఎందుకు తక్కువ ఉన్నాయి అసలు లేచిపోయింది. బట్ పెట్టనీకి వస్తుంది కదా, లేచిపోతే మనకి పెట్టనీకి వస్తుందిరా. అండర్స్టూడ్. ఇలా పోయింది. ఓ వావ్, నైస్. చెరి అని రాస్తుంది దీని మీద. నాకేం సంబంధం లేదు, ఏదో ఉంది ఇక్కడ. ఏదో టేప్ ఉంది. టేప్ కాదురా బాబు, ఉన్నదా సిరప్. అసలు ఎంత బాగున్నాయో తెలుసా. ఐఎమ్ షాక్డ్. మనం అన్నీ నీట్గా పెట్టుకోవచ్చు. మనకి నీట్ అంటేనే అసలు మీరు ఇవి చూస్తారా? అసలు నీట్ మనల్ని చూసి సిగ్గుపడుతుంది, మనం నీట్ని చూసి సిగ్గుపడక్కర్లేదు. వాట్ ఈస్ దిస్? ఇరిటేషన్ అంటే మీకు ఇప్పుడు ఆటోమేటిక్ ఇరిటేషన్ వస్తుంది తెలుసా. ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు.
తీసేయడమ్మా అట్లా పెట్టాలా ఇందాక నుంచి ట్రై చేస్తాను అదేమో నిల్చుకొని పెట్టాలంట సో షరీ నేను ఒక్కొక్కటి చూపిస్తూ ఉంటానేమో మేబీ అది పెట్టాను ఏమో దీనికేమో దీనికి స్కేటింగ్ అని ఉంది ఓ మై గాడ్ ఇట్స్ టెడ్ ర్యాబిట్ ఇన్ ఐస్ అని ఉంది అండ్ నాకు ఎందుకో ఇది కొనాలనిపించింది ఒకసారి మొత్తం 200 అండ్ షీట్స్ ఎక్స్ప్రెస్ అని రాసింది ఇది బాగుంది ఇది మెయిన్లీ నాకు నచ్చింది ఫోటో ఫ్రేమ్స్ ఎస్ అండ్ నేను ఇవన్నీ చూపించిన తర్వాతనే ఐ గో విత్ దట్ మ్యాటర్ ఇదేంటంటే వద్దు ఇది అస్సలు వద్దు లవ్ ఓకే సిబ్లింగ్స్కి లవ్ చెప్పండి నాట్ దట్ మీనింగ్ అండ్ దిస్ మీద ఏదో రాసింది కేక్ స్వీట్ ఇందులో 2 క్యాండిల్స్ ఉన్నాయి ఒక కేక్ ఉంది 2 సార్లు కేక్ రాసింది చూడండి మీకు డౌట్ ఉంటుంది నేను ఎప్పుడు ఈ రూమ్లోనే చేస్తాను అని ఎందుకంటే మా అమ్మ ఇంకే రూమ్లో ఎలా తెలియదు అంటే చెప్తున్నా బేసిక్ గెస్ట్ బెడ్రూమ్కి వెళ్తామో ఏంటిది నువ్వు ఆ బెడ్రూమ్కి వెళ్ళి అంటుంది మళ్ళీ మా పొడుగునే బెడ్రూమ్కి వెళ్తే అది అంటుంది మనకు అవన్నీ ఎక్కర్లేదు మన రూమ్లో మనం సేఫ్గా చేస్తే మనకి అంతా అయిపోయింది మనకు 2 పర్ఫెక్ట్ జ్యూస్ ఇక్కడ ఒక గిఫ్ట్ బాక్స్ ఉంది ఒక డ్రింక్ పట్టుకునింది అనమాట క్యాట్ ర్యాబిట్ ఏమో తెస్తుంది ఐస్ క్రీమ్ ఉంది 2 గ్లాస్ ఆఫ్ వాటర్స్ ఉన్నాయి ఇట్స్ నైస్ దిస్ ఆల్సో నేను రేట్ చేస్తా ఇప్పుడు ఓకే స్ప్రింగ్ ఐ రేట్ దిస్ 8 out of 10 నైస్ కూల్ ఆఫ్ నైస్ 6 out of 10 నాకు కింద ఏం కనిపించలేదు ఏదో కటన్స్ పెట్టిండ్రు అదేదో చేస్తుండ్రు నైస్ అంట ఓ మై గాడ్ స్నో అని ఇక్కడ రాసింది స్నో అండ్ ఐ రేట్ దిస్ నేను రేట్ చేయనులే మేబీ దీనికి ఒక నెంబర్ చెప్తా దానికి ఇది మార్క్స్ అనమాట ఎంత లోపలైనా చెప్పచ్చు సో నేను దీనికైతే 77 ఇస్తాను మార్క్స్ ఓకే అందరూ నా ప్రాజెక్ట్స్ తెచ్చారు ఇన్నేమో YYDS అని రాసింది మేబీ ఈమె పేరు యోకో ఈమె పేరు యోమో వీళ్ళిద్దరు సిస్టర్స్ యోమో అండ్ వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్ డయానా సారా వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్ అందుకే వాళ్ళు ఇలా పేరు పెట్టుకున్నారు అందుకే నేను ట్విన్స్కి అలా పేరు పెట్టాను దీనికైతే ఇప్పుడు చూపించిన దానికైతే నేను 33 బేసిక్ ఓ మై గాడ్ ఇందులో బటర్ఫ్లై అని రాస్తుంది బటర్ఫ్లై ఇంకా అమ్మాయి వింగ్ తెచ్చుకుంది దట్ బర్నీ అండ్ దీనికైతే నేను 57 కాదు 58 ఇస్తా మొత్తం డక్స్ ఉన్నాయి డక్స్ అండ్ రోజ్ అండ్ రెయిన్బో దీనికి నేను 8 నాట్ 8 మోస్ట్లీ 28 నాకు ఎందుకో అనిపించింది ఇది నార్మల్ స్టిక్కర్లో ఉంది నార్మల్ స్టిక్కర్స్ వస్తాయి కదా అట్లా ఇది చెక్ అన్నమాట చూసావా 3 సాక్సులు ఇది నాకు నా ఫ్రెండ్ అదేగి ఇదేమో అమ్మాయికి అక్కర్లేదు మా 2 ఫ్రెండ్స్ గురించి చెప్పాను కదా బ్యాడ్లీ ఇది నాకు ఇది నిహారికకి ఇది ఆరాధ్యకి ఇది పక్కన మాట్లాడుకుందాం టాపిక్ ఇప్పుడు మనం వీడియో ఎంజాయ్ చేయాలి మన టాపిక్ ఏమైతే బాధ షేర్ చేసుకుంటున్నా అది తర్వాత షేర్ చేసుకోవాలి నా బాధ ఏం లేదు ఇప్పుడు నేను చెప్తున్నా సారీ అని ఆ సారీ టాపిక్ తర్వాత చేద్దాం
ఇప్పుడు ఇవన్నీ అన్బాక్స్ చేసి చూపించాలని ఎంత టైం పడుతుంది? ఒక్క వీడియో, ఒక వ్లాగ్ ఎన్ని మినిట్స్ ఉంటుంది అసలు? 50 minutes 30 minutes ఉంటుంది. నా వీడియో 50 minutes 60 minutes ఉంటే ఏం ప్రాబ్లం అంటే మీకు చెప్పండి. సారీ. యమ్మీ, ఇట్స్ ఫుడ్ మై ఫేవరెట్. ఫుడ్ ఈజ్ యాక్చువల్లీ మై ఫేవరెట్. ఏ కంట్రీ వెళ్ళినా, ఏ దేశం వెళ్ళినా, ఏ స్టేట్ అయినా వెళ్ళినా కూడా ఫుడ్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్. గోవాకి వెళ్ళాం లాస్ట్ టైము. నాకు ఏమైనా తెలుసు, ఫీవర్ వచ్చింది, కోల్డ్ వచ్చింది, కాఫ్ వచ్చింది. అసలు గోవాలో ఏంటిది అని అడుగుతున్నారు కదా మీరు. ఫుడ్ వల్ల. నేను ఫస్ట్ డే అసలు ఎన్నిసార్లు ఒక డెజర్ట్ మాకు మధ్యాహ్నం లంచ్కి మేము సారీ నైట్ ఒక డెజర్ట్ తిన్నా సాటర్డే వచ్చినప్పుడు అక్కడ గోవాకి. ఆ డెజర్ట్ నచ్చిందని 5 times తిన్నా. అందుకే సండే రాలేదు. సండే కూడా ఆ డిజర్ట్ పెట్టలేదు, కానీ వేరే డిజర్ట్ పెట్టిండ్రు. హనీ అండ్ ప్యాన్ కేక్స్ తిన్నా, దాంతో 2 times తిన్నా. అది మళ్ళీ అది వచ్చింది. ఆ మండే నుంచి స్టార్ట్ అయింది రోజు. సో ఫుడ్ ఈజ్ మై ఫేవరెట్. నా బర్త్డే మీకు షేర్ చేసుకుంటున్నాను. ఎన్నున్నాయిరా బాబు, మై హోమ్ అని రాస్తుంది. దట్స్ గుడ్ విత్ బటన్స్ అండ్ వీ హ్యావ్ దోస్ ఐటమ్స్, బటన్స్ సంథింగ్. వావ్, ఇక్కడ పెన్ ఉంది చూడు. ఈ 2 pens నాకు నచ్చాయి. ఒకటి బ్లూదేమో నాది, పర్పుల్ ఏమో ఆద్యది. 2 ఉంటే నేను ఆద్య ఉంటాము, 3 ఉంటే నేను నిహారిక ఆరాధ్య ఉంటాం. మ్యాథ్, ఇట్స్ మ్యాథ్. గుడ్ స్టడీ. వెయిట్ గుడ్ స్టడీ. మ్యాథ్ బుక్ కూడా ఉంది. ఒక్కొక్కటి ఫాస్ట్గా చూపిద్దాం. మై గాడ్, నో, ఐ డోంట్ వాంట్ టు షో దిస్. బట్ ఇవి ఎంత బాగున్నాయి అంటే ఇట్స్ నైస్. ఒక్కొక్కటి చూపిస్తూ ఉంటా. దీని మార్ష్మెల్లో రాసిందా? ఇప్పటివరకు గమనించలేదే. దీని మీద లవ్ క్రీమ్ అని రాసింది. ఇది క్రీమ్ అంట, ఇది లవ్ అంట. వద్దు, దాన్ని నేను చూడాలనుకోవట్లేదు. ఎటు తిప్పినా ఏంట్రా రివర్స్లోనే కనిపిస్తుంది. ఓకే, లవ్ క్రీమా, లవింగ్ ద క్రీమ్. అదేం లేదు, చెరీస్ ఉన్నాయి అంతే. మళ్ళీ చెరీస్ ఎందుకు చూపించమని. ఆఫ్టర్నూన్ టీ అన్నమాట. మేము ఎప్పుడు ఆఫ్టర్నూన్ టీ చేయలేదు. సో ఈసారి తిరు మాకు క్లూ ఇచ్చింది కాబట్టి. ఇదేదో కొరియన్ భాషలో రాసింది. మీకు ఎవరికైనా తెలిసే కొరియన్ భాష చదివి చెప్పండి ప్లీజ్, మీకు దండం పెడతా. బ్రేకింగ్ న్యూస్. ఒక స్టిక్కర్ పైన ఏదో కొరియన్ మీద రాసిందని. ఒక అమ్మాయి సఫర్ అవుతుంది. వాళ్ళ వ్యూవర్స్ని, సబ్స్క్రైబర్స్ని ఎంతమంది అడిగినా ఒక్కరు కామెంట్ ఇవ్వలేదు అని తను బతుకు. ఓ మై గాడ్, ఆ క్యారెక్టర్ రాదే. ఎన్ని క్యారెక్టర్, ఒక్క క్యారెక్టర్ని, జస్ట్ ఒక బ్రేకింగ్ న్యూస్ క్యారెక్టర్ని నాకు ఒక మూవీ చెప్పండి, ఆ క్యారెక్టర్కే ఆ మూవీ చెప్పండి, అందులో ఉన్న క్యారెక్టర్స్ అని చేసేది. వాళ్ళ యాక్షన్స్ అవన్నీ నేను చూస్తూ ఉంటానుగా బిగ్ బాస్ లాగా. ఇట్స్ హ్యాపీ బర్త్డే. నా బర్త్డే అయిపోయింది అనుకోండి. నా బర్త్డే గిఫ్ట్స్ కూడా చూపిస్తాను చాలు. సో గుడ్ అంట. సో ఇప్పుడు మనము వేరేది ఓపెన్ చేయబోతున్నాం. దిస్ వన్. ఓ మై గాడ్, అక్క ఇది ఎక్కడ పెట్టదు నేను. సో ఇప్పుడు మనం మళ్ళీ స్టిక్కర్స్ చూపిస్తాం. ఎన్నిసార్లు సరి ఉంటుంది? ఐ వాంట్ ఫ్లై అని రాసింది. దీని మీద అయితే స్వీట్ డే అని రాసింది. నాకేదో స్వీట్ డేనో ఏదో ఒక డేనో, నాకు ఏదో ఒక డే ఉంటుంది. ఏంజల్, ఐఎమ్ అన్ ఏంజల్.
ఎవరు వచ్చారు చూస్తున్నా లేదు, మా మామయ్య వచ్చిండు. సో నేను ఆ వర్డ్ చెప్పలేను, అది నాకు తెలిసిందే. దీని మీద హ్యాపీ అని ఉంది అంతే. సో చూపించడం మర్చిపోయాను. సన్సన్ బస్ అంట, స్ప్రింగ్ అవుటింగ్, స్నో, రెయిన్, విండ్ 20 degrees 10 degrees అంట. 2 days వెదర్ 30 degrees, నాకు తెలియదు. రెయిన్బో, గుడ్ నైట్, ఇదేదో సింగ్షాన్ బాంధ్లో ఉంది, నాకు తెలియదు. డ్రీమ్, కౌల్డ్, ఆస్ట్రోనాటికల్ ఉంది. గుడ్ నైట్. ఇప్పుడు మళ్ళీ చెర్రీ వచ్చిందిరా బాబు. ఇందులో నైస్ ఉన్నాయి. దీని మీద అయితే రిలాక్స్ అని రాసింది, కొన్నేట్ అని రాసింది, బస్ అని రాసింది, ఫుడ్ టైం. ఇలా సీరియల్, కప్ కేక్, ఆమ్లెట్ ఉంది, కప్ కేక్ మళ్ళీ ఉంది, బ్రెడ్ టోస్ట్. మరి ఫ్లవర్స్ ఎందుకు వచ్చాయో తెలియదు. హ్యాపీ బర్త్డే, పాస్పోర్ట్, గాయ్స్ వాటర్ టైం, బబుల్ బబుల్. మనం అన్నీ తొందరగా పెట్టేద్దాం, అన్నీ ఓపెన్ చేయాలి కదా. మళ్ళీ నాకు టైం లేదు అంత. 17 minutes. అసలు ఏమనుకుంటున్నారు మీరు? చదువుకోండి, ఫస్ట్ చదువుకోండి. కొత్త సాంగ్ వచ్చినట్టుంది. అసలు ఏంటో కానీ ట్రెండ్స్ మీద పాటలు చేస్తున్నారు, నాకు అదే డౌట్. ఆ జంబలక్కడి జార్ మిఠాయి కూడా మీద కూడా చేసిండ్రు. ఇప్పుడు ఆ కుర్చీని మడత పెట్టి ఆ కుక్కుది కూడా చేస్తున్నారు. ఎందుకో కానీ ట్రెండ్స్ మీద పాటలు ఎందుకు చేస్తున్నారా బాబు? అందరికీ ఉంటుంది డౌట్. ఎవరైనా ఆ ట్రెండ్ చేసిన వాళ్ళకి ఇప్పుడు ఒక ట్రెండ్ చేస్తాం, గులాబీ షరారా సంథింగ్ ఓరికనాలే. ఆ పాట మనం చేసిన తర్వాత దాన్నే పాటలు మారుస్తారు, ఎందుకో తెలీదు. ఎవడో కానీ అంత మంచి క్రియేటర్, ఆడికి దండం రా బాబు. ఇప్పుడు ఓ మై గాడ్ 18 minutes అయింది. అన్నీ అన్బాక్స్ చేసేసి పెట్టేద్దాము. ఇది అన్బాక్స్ చేసి ఏందో కానీ నాకు పరీక్ష ఇదేమో సరిగ్గా నిలబడదు. నేను చూపియను, బట్ తొందర పెట్టేస్తా. ఈసారి చెర్రీ రాలేదు, యాపిల్ వచ్చింది, ఆరెంజ్ ఫిష్ వచ్చింది, ఇంకా కొన్ని యాపిల్స్. నేను ఎందుకో ఫాస్ట్గా పెట్టాలనిపిస్తుంది నాకు. ఏమో కానీ ఈరోజు మా స్కూల్లో డ్యాన్స్ ప్రాక్టీస్. ఓ బనానా నానా నానా. మమ్మీ గెస్ట్ రూమ్లో ఉంది. ఐ కెన్ హియర్ హర్ సౌండ్స్. ఆల్మోస్ట్ కిందలో అయిపోయినట్టే చెప్తే. జస్ట్ ఆ స్టిక్కర్స్ పెట్టేయాలి. ఆ కుర్చీని మడతపెట్టి మళ్ళీ ఇవేనండి డస్ట్బిన్లో పడేయాలి. ఈ దోమలు ఒకటి. అవును, దోమలు ఇక్కడ ఎందుకు గుడతాయి? నా పెయిన్లు ఉన్నాయి అని అనుకోకండి. పెయిన్లే ఏం లేదు, డాండ్రఫ్. అది మా అక్క పక్కన పడుకుంటే డాండ్రఫ్ ఎట్లా అంటే పడుకున్నా. మా అక్క
నేను యాక్చువల్లీ ఏంటంటే మా డాడీ లేనప్పుడు నేను మధ్యలో పడుకోవాలి, ఎంతో ఒక కష్టంలో. ఒక్క రోజు కూడా నేను ఎడ్జ్కు పడుకోలే. అసలు నాకు ఎడ్జ్లో పడుకోవడం ఇష్టం, ఎందుకంటే నేను పడిపోను. అయినా కూడా పడుకోవడం ఎంత బాగుంటుంది అంటే అసలు నాకు డిస్టర్బెన్సే ఉండదు. మధ్యలో పడుకుంటే మా అక్క మా అమ్మ ఇద్దరు నన్ను వచ్చి పిసికేస్తారు అసలు, ఎందుకో కానీ. అసలు వామ్మో ఇదైతే పీక్ వచ్చేసింది. షీట్, ఎమర్జెన్సీ ఎమర్జెన్సీ ఏర్పాటు పడింది మిస్టర్ సారీ SMR వినయ్ ఫౌంటైన్ హెడ్ 1904 పోలీస్ స్టేషన్ ఇస్ కమింగ్. అది నా ఫ్లాట్ నెంబర్ కాదు, అది ఏది కాదు అసలు, అది 1904 నాకు అది అలవాటు. అది నా కోడ్, బెంచ్ కోడ్. అంటే నా పక్కన ఒకడు కూర్చుంటాడు, వాడి పేరు నన్ను వద్దులే, మళ్ళీ నా చెప్పారు వీడి పేరు చెప్పారని ఒకటే గోల, వద్దులే. నా పక్కన ఒకడు కూర్చుంటాడు, నేనైతే ఒక కోడ్ క్రియేట్ చేస్తా, ఎప్పుడు జరుగు 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 అంటాడు, అందుకే దానికి కోడ్ అదే 1904 కోడ్. సో 21 minutes పర్వాలేదు, ఇట్స్ ఓకే. ఎవ్రీథింగ్ సెట్ అప్, ఎవ్రీథింగ్ సెట్ అప్. సో నిహారిక, కమింగ్ టు ద పాయింట్. నిహారిక, ఐఎమ్ సారీ. సో బ్రేకింగ్ న్యూస్, ఇప్పుడు మన క్యాండిడేట్ ఎవరైతే తన బాధని చెప్పుకున్న ఒక వీడియో డిలీట్ కూడా చేసింది, అప్పుడు ఏం చెప్పులు తెలియక ఫ్లోలో వచ్చిందని అందరూ అబద్ధం అంటున్నారు, కానీ ఇప్పుడు మన క్యాండిడేట్ చెప్తున్నారు, తీసుకోండి మైక్. సారీ నిహారిక అండ్ ఆరాధ్య, నాకు స్పీచ్ నేను ఏం నేర్చుకోను, ఏ వీడియోకి చెప్పాలనుకున్నా అది అలా ఫ్లోలో వస్తూ ఉంటుంది. ఐఎమ్ సో సారీ నిహారిక, ఆరాధ్య, నాకు తెలీదు ఇంత బాధపడ్డారని. నేనైతే ఏడిసాను తెలుసా. వినపడుతుందా? వినపడుతుంది. సారీ, నేను ఎవరి పేర్లు చెప్పానంటే వాళ్ళకి చాలా పెద్ద 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 ఇంత నా బాడీ చెప్పాలంటే, నాలో ఉండే ఒక ఇన్సైడ్ హనుమాన్ ఉంటాడు, ఆయన తరపున కూడా నేను సారీ చెప్తాను. ఆయన తరపు కూడా ఆయన సారీ చెప్తున్నాడు, నాకు లోపల వినిపిస్తుంది సారీ సారీ అంటున్నాను, క్షమించండి మా హాస్ని క్షమించండి అని. హెచ్ఇస్ విత్ అవును, ఎంతో ఏ దేవుడు వస్తాడు, ఏతో అమ్మోడు తల్లి, ఎంతో ఎవరు వస్తారంటే మాధవ్, ఎంతో నాకు తెలియదు, మాధవ్ అంటే కృష్ణుడు అని నాకు తెలుసు అంతే. సో మై నేమ్స్ మీన్స్ లవ్, హాస్యం. హాసిని అంటే హాస్యం, హాసిని అని నేను చెప్పాను, అది బొమ్మరిల్లు మూవీలో, కానీ నేనేం చెప్తానే, ఇట్స్ హాసిని మ్యాన్. సో the question is for you. Question of the day. Stickers or tape? Means అదే ప్రింట్అవుట్ ఉండే టేప్స్, ఇదిగో అంటే ఈ బన్నీ ఉండే టేప్స్, ఇలా స్టిక్కర్స్ ఆర్ టేప్స్. ఐ ఆల్వేస్ చూస్ స్టిక్కర్స్. స్టిక్కర్స్ అయితే ఒక్కసారి పెట్టామంటే ఊడిపోవు, ఆ ప్రింటెడ్ టేప్స్ పెట్టామంటే ఈజీగా చిటికల్లో ఊడిపోతున్నాయి. సో బాయ్ గాయ్స్, ఊరికే పెట్టా.